సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఛాన్సీ. ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని ఈ మధ్య అందరికీ అవేర్నెస్ వస్తుంది. మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ కూడా చేసుకుంటున్నారు. సో ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసినప్పుడు గోల్డ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ వస్తున్నాయి. గోల్డ్ ఒకసారి హై ఉంటుంది, లో ఉంటుంది. మొన్నటికి 1 lakh అయిపోయింది తులం బంగారం అని చెప్పుకున్నాము. మరి ఇది కరెక్ట్ టైమా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? చేస్తే ఎట్లా, అంటే చూజీగా ఉండాలా, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే. నేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటారా, వద్దు అంటారా? ఇప్పుడు గోల్డ్ అంటే దాదాపుగా బాగా పెరిగింది, ₹1,00,000 వరకు వచ్చింది. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకున్నాం, వచ్చింది 7,000 దాకా తగ్గింది. అంటే ఈక్విటీ మార్కెట్ బాగాలేనప్పుడు ఇది పెరుగుతుంది. అసెట్ క్లాస్లో ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టుకోవాలన్నప్పుడు గోల్డ్ పెరుగుతుంది. సో అదే ఇప్పుడు పొజిషన్ ఏంటి అంటే ఈక్విటీ మార్కెట్ కొంచెం కరెక్ట్, మరీ విపరీతంగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, ప్రాఫిట్ బుకింగే కాబట్టి. సో డెఫినెట్గా ఇవాళ గోల్డ్ చూస్తే ఒక 250 పాయింట్స్ పెరిగింది, సిల్వర్ చూస్తే 500 పాయింట్స్ పెరిగింది, నిన్న తగ్గినాయి. సో మామూలు ఫ్లక్చువేషన్స్ అనేది కామన్, ఎందుకంటే కమోడిటీస్లో ఉంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు మరి విపరీతంగా తగ్గుతుందా అంటే కొంచెం ఛాన్స్ ఉంది. ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ ఇప్పుడు 93,000 దాకా ఉంది, అది 85 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్ ఆల్ టైమ్ హై వస్తే 26,277 ఆల్ టైమ్ వస్తుందని ఒక భరోసా ఉంది, ధీమా ఉంది. మొన్నటిదాకా ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. సో వస్తుందని మన వరల్డ్ మొత్తం మనకి ఇండియా సైడే చూస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇటే వస్తాయి. సో కొన్ని పారామీటర్స్ ఉంటాయి. యుఎస్తో మనకి ట్రేడ్ డీలు, ఎఫ్టీఏ అగ్రిమెంట్ ఉంటాయి కాబట్టి ఎఫ్టీఏ అగ్రిమెంట్ కోసం మార్కెట్ ఒక ట్రిగర్ పాయింట్ కోసం చూస్తోంది. సో ఇవన్నీ సెటిల్ అయినప్పుడు ఆ ఈక్విటీ మార్కెట్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే హెడ్జ్ చేసుకున్నారో అవన్నీ బయటకు వచ్చేస్తుంటారు చిన్నగా. సో అప్పుడు చిన్నగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఒక డిప్ అనేది రావాలి, ఎందుకంటే బాగా పెరిగింది గోల్డ్, బాగా ₹1,00,000 అంటే క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. అంత ఉండకూడదు, ఒక రకంగా కొంచెం తగ్గింది. కానీ విపరీతంగా తగ్గుద్దా అంటే విపరీతంగా తగ్గే ఛాన్స్ లేదు. అంటే 90,000 నుంచి చిన్నగా మనం ఒక 10 గ్రాములు కొందాం అనుకుంటే ఒక 2 grams లేకపోతే 100 అంటే 10 అట్లా కొనుక్కోవటం ఇన్ ఏ స్టాగర్డ్ మేనర్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కాదు, ఇన్వెస్ట్మెంట్ పరంగా అంత రిటర్న్స్ రావు గోల్డ్లో. మనకి అవసరం గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు తక్కువ రేట్లో కొనుక్కోవాలన్నప్పుడు తక్కువ లోవర్ లోస్లో కొనుక్కుంటూ రావాలి. సో 85 వరకు 85 వస్తుందా, పక్కకు వస్తుందా అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఈ మార్కెట్ బాగుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా అది తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విపరీతంగా తగ్గదు అంటే ఎందుకు తగ్గదు అంటే అందరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి, ఆ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కాబట్టి దానివల్ల కొంచెం డిమాండ్ పెరుగుతుంది, అంత తగ్గకపోవచ్చు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 90,000 కట్ అయిందా రేంజ్ బౌండ్ ప్రకారం చూస్తే 85, 86 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ లోపల. మనం డిసెంబర్ లోపల ఆల్ టైమ్ హై వస్తుంది అనుకున్నాం కదా, అట్లానే ఇది 85,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని మంత్కి 1% అట్లా పడినా మనం స్టాగర్డ్ మేనర్లో కొనుక్కుంటే ఏదన్నా అక్కడి నుంచి పడి మళ్ళీ కొంచెం పెరిగినప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉంటుంది కాబట్టి అరే నేను కొనుక్కోలేకపోయినా కిందకు వచ్చింది కదా అనిపించినప్పుడు రాకుండా ఉండటానికి కోసం కొంచెం తక్కువ పార్ట్గా కొనుక్కుంటే బెస్ట్. సో లాంగ్ వ్యూ మళ్ళీ గోల్డ్ మళ్ళీ ఏదన్నా ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుందంటే మళ్ళీ 1,00,000 వరకు చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రంప్ కనుక కొత్త డ్యాన్స్లు ఏమన్నా వేస్తే, చైనా నుంచి ఏదన్నా అదర్ కంట్రీస్తో, ఇప్పుడు రేపొద్దున బంగ్లాదేశ్ కూడా రావచ్చు, మళ్ళీ వాళ్ళు ప్రొవోక్ చేసి మళ్ళీ చిన్న ఇది కూడా రావచ్చు. అట్లాంటివి ఏదన్నా వస్తే అప్పుడు టెన్షన్స్ ఉంటాయి, ట్రేడ్ టెన్షన్స్ కానీ మామూలుగా ఇట్లాంటివి ఉంటాయి. ఏది చిన్న వార్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడుద్ది, అప్పుడు మార్కెట్ కరెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి, అప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. సో ఏదైనా కానీ ఇట్లా కరెక్ట్ అయినప్పుడు అవకాశం ఏది గోల్డ్ కూడా మనకు అవసరం అనుకుంటే, లేదు నాకు గోల్డ్ నాకు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ బెస్ట్. అంటే రిటర్న్స్ పెద్ద రావు. ఇప్పుడు మీకు గోల్డ్ కొన్నారు,
గోల్డ్ కొంటే దాని మీద ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు. రాదు, ఇంట్రెస్ట్ ఏం రాదు. ఇట్స్ అ డెడ్ ఇన్వెస్ట్మెంట్. మన గోల్డ్ ఇస్ ఏ ప్రీసియస్ మెటల్. ఎవరికి? లేడీస్కే ఎక్కువ, ఆడవాళ్ళకి ఇష్టపడతారు కదా. సో అందరూ కొనుక్కుందామనే ఆశ ఉంటుంది తగ్గినప్పుడు. సో ఇట్లా పార్ట్గా కొనుక్కున్నప్పుడు ఎక్రూడ్ చేసుకుంటా ఉంటే మనకి రేపొద్దున ఏదైనా ఆర్నమెంట్స్ కొనుక్కోవాలన్నా, ఇమీడియట్ కొనుక్కోవాలన్నా 1 year 2 years కొనుక్కోవాలన్నా తక్కువలో కొనుక్కున్నప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి. ఓకే. అదే కొంచెం ఒక 5 yearsలో కావాలంటే గోల్డ్ ETF పెట్టుకుంటే ETF మీద, ఎందుకంటే ఇప్పుడు కొన్నామంటే నెక్స్ట్ ఇయర్కి ఆర్నమెంట్స్ చేంజెస్ అయిపోతాయి, కొత్తవి మారుతూ ఉంటాయి. సో మనకి అవసరార్థం ఏదన్నా ఉన్నప్పుడు, ఫంక్షన్ ఏదైనా ఉంది నెక్స్ట్ 5 yearsలో నాకు కావాలనుకున్నప్పుడు గోల్డ్ ETF పెట్టుకుంటే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి కొంత వచ్చే ఛాన్సులు ఉంటాయి మినిమం. అందుకని ETFs బెస్ట్. గోల్డ్ డైరెక్ట్గా ఫిజికల్గా కొనటం కంటే, అవసరార్థం అంటే పెళ్ళి ఉందంటే కొనాల్సిందే, 1,00,000 ఉన్నా 1,10,000 ఉన్నా 90,000 కొనాల్సిందే. సో మనకి ఫ్యూచర్లో కావాలి అనుకున్నప్పుడు గోల్డ్ ETF టర్న్ అయ్యి అది ఆ రోజుకి నెక్స్ట్ 5 years తర్వాత అది రిడీమ్ చేసుకొని అప్పుడు ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. ఒకటి దాని ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు అవసరం అనుకుంటే ఇమీడియట్గా ఒక 1 yearలో ఉందనుకున్నప్పుడు పార్ట్గా 10% 20% అట్లా కొనుక్కుంటే ఉత్తమం. విపరీతంగా పడే ఛాన్సులు అయితే లేవు, కానీ ఒక కరెక్షన్ అయితే వస్తుంది, గోల్డ్లో వచ్చి తీరాలి. ఇది కనుక ఈక్విటీ మార్కెట్ బాగుంటే, ఫ్లరిష్ అవుతుంటే ఇది కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్సులే ఉంటాయి. ఓకే. దానికోసం అందరూ వెయిట్ చేయాలి. సో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది, అసలు స్టాక్సే మంచిదని అనుకుంటున్నాం కాబట్టి అవేర్నెస్ వస్తుంది అందరిలో. ఈ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు తీసేయడం, లేకపోతే ఎక్కువగా ఉందని అప్పుడు పెట్టేయడం, ఇలాంటివి కాకుండా కొంచెం సెటిల్డ్ మేనర్లో బ్యాలెన్స్డ్గా వెళ్తే మంచిది, మంచి రిటర్న్స్ చూడొచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే.